ఇక నాకు బోరు కొట్టింది చాలు అనేటటువంటిది ఎవరికి రాదు. ఎందుకంటే అది అంత చెవికి ఇంపుగా ఉంటుంది, మనస్సుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. నేను 3 రోజుల నుంచి చెబుతున్నా, ఎంత చెప్పినా ఎలా చెప్పినా తిప్పించి అలా తిప్పి ఇలా తిప్పి భగవంతుడే సర్వోత్తముడు, భగవంతుడే అనంత కళ్యాణ్ దీనినే చెబుతున్నా కానీ ఇక వేరే ఏమీ చెప్పటం లేదు. నేను వేరుగా మీరు గంటల తరబడి వింటూ ఉన్నారు, నేను గంటలబడి చెబుతూ ఉన్నాను. నాకు బోరు కొట్టలేదు, ఎంతసేపు చెప్దాంలే ఇంకా చాలు, నాకు చెప్పే కొద్దీ ఇంకా చెప్పాలనేటటువంటి ఉత్సాహం వస్తూ ఉన్నది. రాత్రి మళ్ళీ చదువుకొని దేని చెప్పాలి మళ్ళీ నేను చెప్తున్నాను. మీరు కూడా అదే మాటలను తిప్పి మళ్ళీ దాన్నే వింటూ ఉన్నా మీకు బోరు కొట్టడం లేదు. ఎందుకంటే అది భగవంతుని యొక్క గుణమహిమ, వాణి మహిమ వాడు. కాబట్టి విధాతృపితన గుణ స్తోత్రಗಳ స్తోత్రది సవిదు, ఆ చెవులతో విని ఆస్వాదించి దానిని విచిత్రానందది గాత్రవమరదు. మనకు ఆ భగవంతుని మహిమలను, భగవంతుని తత్వాన్ని మనస్సు పెట్టి విన్నప్పుడు మనకు విచిత్రమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఇది చెప్పడానికి, వ్యక్తపరచటానికి సాధ్యము కానటువంటి ఆనందం కలుగుతుంది. మనకు ఒక్కొక్కసారి చెప్తాను, నాకు ఎంత ఆనందమైందండి అని చెప్తాము. ఆనందాన్ని వ్యక్తపరచలేము. అలా భగవంతుని మహిమలను విని ఆస్వాదించినప్పుడు కలిగేటటువంటి ఆ విచిత్రానందము స్వానుభవైక వేద్యమే కానీ ఒకరు చెప్తే విని తెలుసుకోవటటువంటిది కాదు. ఎలాగా అంటే, ఎవరికైనా చక్కెర ఎలా ఉంది అని అంటే ఏమంటాము, తెల్లగా ఉంది, రవరవలాగా ఉంది అని చెప్తాం. తీపి ఎలా ఉన్నది, చక్కెర తీపి ఎలా ఉంది అంటే తీయగా ఉంది అంటే తీపు తీయగా ఎలా ఉంది అని అంటే నోట్లో చక్కెర వేసుకొని వానికి వేసుకుంటే కానీ వాడు చక్కెర తింటే కానీ ఆ తీయదనం తెలియదు. అలాగే ఆ భగవంతుని గుణగానము దానిని విని ఆ తీపిని, ఆ మాధుర్యాన్ని మనం ఆస్వాదించి ఆనందించాలి అంటే ఒకరు చెప్తే ఆనందానికి రాదు. మనకు అనుభవానికి వచ్చినప్పుడు విచిత్రమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఆ విచిత్రమైనటువంటి ఆనందం కలిగి గాత్రవమరదు. మనం మర్చిపోతాం. మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలియదు. మనలను మనము మరచి పరత్రవ పడవదే ఫలవిదు బాడుదుకే. ఆ పరత్రవము అంటే ఉత్కృష్టమైనటువంటి భగవంతుని స్థానాన్ని, ఆ పరతత్వుడైనటువంటి నారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ నారాయణుని పదములను, ముక్తిని, వైకుంఠాన్ని పొందటమే ఫలవిదు బాళ్దుదకే అని మన జీవన సారాన్ని, మనము జీవితాన్ని ఎలా కొనసాగించాలి అనేటటువంటి విషయాన్ని మనకు చెబుతూ ఇక్కడ మనకు యావత్కాలం తీర్థయాత్రాంకరిష్యే తావద్దేహి వైష్ణవానాంచ సంగం అని చెబుతూ ఉన్నారు. మనకు తీర్థయాత్ర చేసేటప్పుడు ఎంతకాలము మనము తీర్థయాత్రలు చేస్తామో అంతకాలము ఈ వైష్ణవుల సమాగమము, సహవాసము మనకు ఉండని అని మనము భగవంతుణ్ణి ప్రార్థించాలట. కాబట్టి తీర్థయాత్ర అనేటటువంటిది భగవంతుని భక్తులతో, భగవద్భక్తుల సహవాసంలో, వారి యొక్క సమాగమంలోనే మనము తీర్థయాత్రను చేయాలి అని చెబుతూ ఉన్నారు. ఆ భగవంతుని గుణములను, భగవంతుని మహిమలను స్తోత్రం చేసి విని ఆనందము మనం పొందినప్పుడు మనలను మనం మర్చిపోతాం. ఆ మర్చిపోయి నగువోరో, నాట్యవాడోరో, రోదిసోరో అని భగవద్భక్తులైనటువంటి వాళ్ళు నిజంగా మనము భగవంతుని భక్తి యందు మనము మునిగిపోతే మనలను మనం మర్చిపోతాం. అందుకే దాసుల వారు అంటూ ఉన్నారు, నగువోరో, నాట్యవాడోరో, రోదిసోరో అని. ఆ నిజమైనటువంటి భక్తులు భగవంతుణ్ణి చూచినప్పుడు నాట్యం చేస్తారు, ఏడుస్తారు, నవ్వుతారు.
మనకు వాళ్ళ మనస్థితి తెలియకుండా మనం వాళ్ళని పిచ్చివాళ్ళుగా అనుకుంటాం. జడభరతుడు అంతే. భాగవతం చెబుతూ ఉన్నది, జడభరతుడు మనకు అతను ఏమీ పట్టించుకోకుండా ఎప్పుడూ భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఒక్కొక్కసారి నవ్వుతాడు, ఒక్కొక్కసారి రోధిస్తాడు, ఒక్కొక్కసారి నడుస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి అన్నం తింటే తింటాడు, లేకపోతే లేదు. దేనికి బాహ్యమైనటువంటి ఏ క్రియలకు అతను స్పందించకుండా అంతర్ముఖుడై తన మనస్సును బయటి ప్రాపంచిక విషయాల వైపు తిప్పకుండా అంతర్ముఖుడై ఎప్పుడూ భగవంతుణ్ణే ధ్యానిస్తారు జ్ఞానులు. వాళ్ళు తమను తాము మరచిపోయి ఒక జడభరతుని వలె అలా ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఈ జీవన యాత్రను మనము ఆ మనస్థితి యందు సాగించాలి. ఆ విధంగా ఈ జీవన యాత్రను మనము సాగిస్తే మన జీవనము సార్థకమవుతుంది అని చెబుతూ ఉన్నారు. ఇక 9వ పద్యం. హంస మొదలు 18 ರೂಪಗಳ ಸಂಸ್ಥಾನವ ತಿಳಿದನು ದಿನದೀ ಸಂಸೇವಿಸುವ ಮಹಾಪುರುಷರ ಪದಪಾಂಸುವ ಧರಿಸಿ ಅಸಂಶಯವನಪ್ಪುದೆ ಫಲವಿದು ಬಾಳ್ದುದಕ್ಕೆ. హంస మొదలైనటువంటి 18 రూపముల సమూహమును తెలుసుకొని అనుదినము బాగుగా సేవించుట, మహాపురుషర పదపాంసువ ధరిసి, మహాపురుషులైనటువంటి జ్ఞానులైనటువంటి గొప్పవారి జ్ఞానుల వారి యొక్క పాదధూళిని ధరించి అసంశయవనప్పుదే అంటే వారి ధూళిని శిరస్సునందు ధరించి మనము ఆ సంశయరహితుడై భగవంతుని భక్తితో జీవించటమే మనకు ఫలవిదు బాಳ್దుదకే అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి మనము హంస మొదలు 18 ರೂಪಗಳ ధరిసి, హంస మొదలు 18 ರೂಪಗಳು 18 రూపములు ఏవి అని అంటే సంశయరహితుడు కావాలి. అంటే భగవంతుని విషయంలో సంశయము లేకుండా స్పష్టమైనటువంటి సంశయరహితమైనటువంటి నిస్సంశయమైనటువంటి భగవంతుని జ్ఞానముతో ఉండటమే జీవించటమే ఫలవిదు ಬಾಳ್ದುದಕ್ಕೆ. హంస మొదలాದ 18 ರೂಪಗಳ, భగవంతుడు అనేక రూపములు ఉన్నాయి, వానికి ఒకటి కాదు. అనిరుద్ధాది పంచరూపములు, కేశవాది 24 రూపములు, మత్స్యాది 10 రూపములు, అజాది అనంత రూపములు, విశ్వాది 1,000 రూపములు. ఈ విధంగా భగవంతుడు అనంతానంత రూపములను ధరించున్నాడు. అందులో హంస మొదలు 18 ರೂಪಗಳ, హంస అనేటటువంటి ఒక భగవద్రూపము మొదలుకొని భగవంతుని 18 రూపములను, ఆ రూపముల సమూహాన్ని, ఆ రూపములను తెలుసుకొని ఆ జ్ఞానాన్ని పొంది సేవించడం అంటే భగవంతుడు మనకి చేతికి దొరుకుతాడా? వాని నామోచ్చారణ చేస్తూ వాని గుణములను గానం చేస్తూ ఉండటం. ఆ 18 రూపములు ఏవి అని చెప్తూ ఉన్నారు. భగవంతుని ఒక్కొక్క నామము సార్థకంగా ఉంటుంది. కేవలము సాంకేతికంగా ఉండదు. మన పేర్లన్నీ సంకేతనామాలు అంతే. మనకు ఒక పేరు ఉండాలి, పిలవడానికి ఒక పేరు ఏమీ లేకుండా అనామకుడుగా ఉంటే ఏమని పిలవాలి? కాబట్టి అనామకుడుగా ఉంటే, పొట్టిగా ఉంటే పొట్టివాడా రమ్మంటాం, పొడవు అంటే లంబా రమ్మంటాం. కాబట్టి అలా పిచ్చి పిచ్చిగా పిలవడం బాగుండదు. కాబట్టి మనకు ఒక పేరును పెడతారు తల్లిదండ్రులు. కేవలం ఆ సంకేతనామాలు అంతే. ఆ పేరు పెట్టడంలో కూడా దేవతల భగవంతుని పేర్లే పెడతాడు. రాముడు, కృష్ణ, హనుమంత, భీమ అని పెడతారు. ఎవడు రావణాసుర, దుర్యోధన, దుశ్శాసన, కీచక అని పెట్టరు. ఎందుకంటే ఈ పేర్లను పెడితే తల్లిదండ్రులకు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎంత బాగా ఉంటాయి అని అంటే, కొడుకుకు తమ పిల్లలకు భగవంతుని దేవతల పేర్లు పెడితే
ఆ కూతురిని కానీ పుత్రుణ్ణి కానీ పిలిచేటటువంటి కారణముతో నెపముతో భగవంతుని నామస్మరణ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో పెడతారు. ఇంకొకటి రాముడు అని పెడితే రామచంద్రుడంతటి గొప్పవాడు కాకపోయినా వీడు రావణాసురుడు కాకుండా అయినా ఉంటాడేమో అన్నటువంటి ఆశతో రామచంద్ర అని పెడతారు. అన్ని సంకేతనామాలే. వీనికి రామచంద్ర అని పేరు పెడితే వానికి ముగ్గురు భార్యలు ఉంటారు కాబట్టి లాభం లేదు. కృష్ణ అని పేరు పెడితే వానికి పెళ్ళే కాదు, ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాడు. కాబట్టి మనవన్నీ సంకేతనామాలు. అయితే పెట్టడం కూడా మంచి పేర్లే పెడుతూ ఉన్నాం మనం. అయితే భగవంతుని నామములన్నీ కూడా సార్థక నామాలు, అన్వర్థక నామాలే. భగవంతుని నామాలు ఏవి కూడా వ్యర్థంగా ఉండదు. ఈ 18 నామములు ఎలా ఉన్నాయి, ఆ అర్థం ఏమిటి అని ಅದೇ 18 ಹಂಸ ಮೊದಲು 18 ರೂಪಗಳ ಸಂಸ್ಥಾನವ ತಿಳಿದು ಅನುದಿನದಿ ಹಂಸ హంతి తమ ఇతి హంస అంటే చీకటిని అజ్ఞానాన్ని నాశం చేస్తాడు కాబట్టి అతనికి హంస అని పేరు. హంస అంటే మనలో ఉన్నటువంటి చీకటిని అజ్ఞానాన్ని అజ్ఞానం అనేటటువంటి చీకటిని పోగొడతాడు కాబట్టి భగవంతునికి హంస అని పేరు. భగవంతుని యొక్క హంస అనేటటువంటి నామాన్ని మనము ఉచ్చరించినప్పుడు ఈ అర్థమంతా మన మనస్సుకు స్ఫురణకు రావాలి. అప్పుడు మనము అలా జ్ఞానానుసంధానంగా భగవంతుని నామాన్ని ఉచ్చరించినప్పుడు కలిగేటటువంటి ఫలము ఫలితము ఆనందము అనిర్వచనీయము. ఇక శుచిషతు 18 హంస మొదలు 18 భగవద్రూపాలు. శుచిషతు శుచిత్వాత్ శుచి వాయు తస్మిన్ తిష్టతి ఇది శుచిషతు. శుద్ధుడు అత్యంత పరిశుద్ధుడు కాబట్టి వాయుదేవుల వారి పేరు శుచి అని పేరు. వాయుదేవుల వారు అత్యంత శుద్ధులు కాబట్టి వారికి శుచి అయినటువంటి వాయుదేవుల వారికి శుద్ధిని ఇచ్చేటటువంటి వాడు ఆ వాయుదేవుల వారిలో ఉన్నటువంటి హరి రూపమే శుచిషతు అని. ఇక వసుస్థితత్వాత్ వసు. మనం శ్రాద్ధం చేసేటప్పుడు అష్టవసువులు చెప్తుంటాం మనం, వసురుద్ర ఆదిత్య అని అష్టవసువులు. ఈ పితృదేవతలైనటువంటి అష్టవసువులలో ఉండేటటువంటి భగవద్రూపము వసు అని పేరు. అంతరిక్షసతు అంతరిక్ష లక్ష్మ్యాత్మక ఆకాశ తస్యాం తిష్టతి ఇది అంతరిక్షసతు. అంతరిక్షం అంటే ఆకాశం అవ్యాకృత ఆకాశం. అది లక్ష్మీ స్వరూపమైనటువంటిది, లక్ష్మ్యాత్మకమైనటువంటిది. అంటే ఇక్కడ మన ఈ బ్రహ్మాండమునందు ఈ లోపల ఉన్నటువంటి పంచభూతములు పృథ్వీ వాయురాకాశములు, ఈ ఆకాశం కాదు, భూతాకాశం కాదు, బ్రహ్మాండము బయట ఆకాశము ఆవరించుకొని ఉంటుంది. దానిని అవ్యాకృతాకాశం అంటారు. ఆ అవ్యాకృతాకాశానికి అభిమాని లక్ష్మీదేవి కాబట్టి అవ్యాకృతాకాశమునందు ఉన్నటువంటి భగవద్రూపము అంతరిక్షసతు. ఇక హోత జుహోతీతి హోత. హోమమునకు యోగ్యమై ఉన్నటువంటి అగ్నియందు ఉండి ఆహుతిని స్వీకరించేటటువంటి హరి రూపము హోత అని రూపము. ఇక వేదిషతు వేద్యాం తిష్టతీతి వేదిషతు. హోమం చేసేటటువంటి యజ్ఞ భూమిని వేది అని పిలుస్తారు. ఆ యజ్ఞం చేసేటటువంటి భూమిని వేది అని పిలిస్తే దాని యందు అక్కడ ఉన్నటువంటి హరి పేరు వేదిషతు అని పేరు. ఇక అతిథి స్థితత్వాత్ అతిథి. అతిథి అంటే మనం ఆహ్వానం ఇవ్వకుండా మన ఇంటికి అనుకోకుండా వచ్చేటటువంటి వాడు, వాని అతిథి అంటారు. పిలిచి వచ్చేటటువంటి వాడు అభ్యాగతి. అతిథి అంటే ఉన్నట్టుండిగా భోజన సమయానికి వచ్చేస్తే ఆ అతిథి యందు ఉండేటటువంటి భగవద్రూపము అతిథి. అందుకే అతిథి దేవో భవ అన్నారు.
అంటే పిలవకుండా ఎవడైనా ఉన్నట్టుండి మన ఇంటికి వస్తే వానిని సాదరంగా స్వాగతించి ఆదరించి వానికి కడుపు నిండా భోజనం పెట్టి వానికి దక్షిణ తాంబూలాదులిచ్చి వానిని సత్కరించి గౌరవించి పంపించవలసినటువంటి బాధ్యత గృహస్థునికి. అందుకే అతిథి దేవో భవ అన్నారు. ఆ అతిథిలో ఉన్నటువంటి భగవద్రూపము అతిథి. ఇక ద్రోణసతు సోమరసపాత్రే తిష్టతి ఇది ద్రోణసతు. ఈ సోమరసాన్ని దేవతలు సోమరసాన్ని తాగుతారు. ఆ సోమరసాన్ని ఇచ్చేటటువంటి పాత్ర దొన్నెలు అంటారు కదా, దానిలో ఉండేటటువంటి భగవద్రూపము ద్రోణపాత్ర అంటారు. ఆ ద్రోణపాత్రలో ఉండేటటువంటి హరి రూపము ద్రోణసతు అని. నృషతు అనేటటువంటి భగవద్రూపము. నృషు మనుష్యేషు తిష్టతి ఇది నృషతు. మన మనుష్యులలో ఉండేటటువంటి భగవంతుని రూపం పేరు నృషతు అని పిలువబడతాడు ఆ భగవంతుడు. ఇక వరసతు వరేషు బ్రహ్మాదిషు తిష్టతి ఇది వరసతు. ఉత్తమమైనటువంటి బ్రహ్మాదులందు ఉండేటటువంటి భగవద్రూపము వరసతు అంటున్నారు. ఋతసతు ఋతే యథార్థరూపే వేదే తిష్టతి ఇది ఋతసతు. అనాద్య అనంతకాలము నుండి నాశము కాకుండా సత్యమైనటువంటి వస్తువు ఏదైనా ఉన్నది అంటే అది వేదములు. ఆ వేదములందు ఉండి వేదముల చేత ప్రతిపాదితుడయ్యేటటువంటి వాడు కాబట్టి భగవంతుడు వేద ప్రతిపాద్యుడు కాబట్టి అతనికి ఋతసతు అని పేరు. ఇక వ్యోమసతు శ్రీహి వ్యోమ తస్యాం తిష్టతి ఇది వ్యోమసతు. వ్యోమము అంటే లక్ష్మీదేవి, శ్రీదేవి. ఆ లక్ష్మీదేవి యందు ఉండేటటువంటి హరిరూపము వ్యోమసతు. అబ్జ అప్సు జాయతేతి అబ్జ జలచర తత్ర నియామకత్వాత్ సోపి అబ్జ. నీటిలో పుట్టేటటువంటి ప్రాణులు జలచర ప్రాణులు, జలచర ప్రాణులను నియంత్రించేటటువంటి భగవద్రూపము అబ్జ అని. గోజ గవి జాయంతేతి గోజా అంటే భూమి యందు లేదా స్వర్గములో ఉండేటటువంటి గోజరు వారిని నియామకము చేసేటటువంటి వాని భగవద్రూపము గోజ. అంటే భూమిలో ఉండేటటువంటి వారిని, భూమి మీద ఉన్నటువంటి వారిని, స్వర్గములో ఉండేటటువంటి వారిని నియంత్రించే భగవద్రూపము గోజ. ఋతజ ఋతాత్ జాతాః ఋతజాః. సత్యమునే నమ్మి పుట్టినటువంటి వాళ్ళు భగవద్భక్తులు. భగవద్భక్తులు ఎప్పుడూ కూడా సత్యాన్నే మాట్లాడతారు, సత్యము వదిలి వేరే మాట్లాడరు. సత్యాన్ని నమ్మినటువంటి భగవద్భక్తులు. ఆ భగవద్భక్తులందు నియామకుడిగా ఉండేటటువంటి భగవద్రూపము ఋతజ అని. అద్రిజ అద్రిషు పర్వతేషు తిష్టతి ఇది అద్రిషు. హిమాలయ పర్వతము, మేరు పర్వతము మొదలైనటువంటి పర్వతములందు వ్యాప్తుడై పర్వతములందు ఉండేటటువంటి భగవద్రూపము అద్రిజ. ఋతం వేదై ముఖ్యతయా ప్రోక్తం ఋతమిత్యేవ చోచ్యతే. ముఖ్యతః వేద ప్రతిపాద్యుడు అంటే భగవంతుడు వేదము లక్ష్మీదేవిని, వాయుదేవుల వారిని, ఇంద్రుణ్ణి మొదలైనటువంటి అనేక మంది దేవతలను ప్రతిపాదించిన, దేవతలను చెప్పిన ముఖ్యతః వేద ప్రతిపాద్యుడు ఎవడు అంటే భగవంతుడు శ్రీహరి. కాబట్టి అతనికి ఋత అని పేరు. బృహత్ బృహత్ పూర్ణ గుణత్వాచ్చ సయేవ పురుషోత్తమ. వాడు గుణపూర్ణుడు కాబట్టి అంటే వానిలో ఉన్నటువంటి గుణములన్నీ పూర్ణమే, అపరిపూర్ణం ఉండదు. పూర్ణమద పూర్ణమిదం అని వానిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క గుణము పూర్ణంగా ఉంటూ ఉన్నదే కానీ అసంపూర్ణంగా ఉండదు. కాబట్టి వానికి బృహత్ అని పేరు. ఈ విధంగా భగవంతుని ఒక్కొక్క పేరుకు సార్థకత ఉంటూ ఉన్నది. అటువంటి హంస మొదలైనటువంటి ఈ 18 రూపములను తెలిసి, ఆ రూపముల మహిమను తెలిసి, ప్రతిదినము తెలిసి అనుదినది సంసేవిసువ అంటే తెలుసుకొని ఈ భగవంతుని 18 రూపముల మహిమను వీటిని తెలుసుకొని అనుదినది సంసేవిసువ ప్రతినిత్యము ఈ భగవద్రూపాలను బాగుగా సేవించేటటువంటి మహాపురుషర, మహాజ్ఞానుల, మహానుభావుల
ఎవరైతే ఈ విధంగా భగవంతుని 18 రూపములను బాగా ధ్యానిస్తారో, పూజిస్తారో, సేవిస్తారో అటువంటి వాళ్ళు మహాపురుషులు, మహాజ్ఞానులు, మహానుభావులు. అటువంటి మహానుభావుల పదపాంసువ ధరిసి, అటువంటి మహానుభావుల పాదధూళిని మన శిరస్సునందు ధరించాలి. ఎందుకంటే పాదధూళి, మహానుభావుల పాదధూళి చాలా పరమ పవిత్రమైనటువంటిది. ఎందుకు మనము సన్యాసులు, పీఠాధిపతులు మన ఇంటికి పిలిపించి పాదపూజ ఎందుకు చేస్తూ ఉన్నాము? వారిని పిలిపించి పాదపూజ చేసి ఆ పాదోదకాన్ని మన నెత్తి మీద వేసుకుంటున్నాం. ఎందుకు? వారి పరమ పవిత్రమైనటువంటి పాదములందు ఉన్నటువంటి ధూళి మన మీద పడితే, మన ఇంట్లో పడితే మన ఇల్లు పవిత్రమవుతుంది అనేటటువంటి ఉద్దేశముతో పాదపూజ చేస్తూ ఉన్నాం. ఎవరికి పడితే వాళ్ళకి చేయం. పెద్దవారికి, మహానుభావులకు, వాళ్లకు మాత్రమే పాదపూజ చేస్తుంది. ఇటువంటి వాళ్ళు మహాపురుషులు. అటువంటి మహాపురుషుల పదపాంసువ ధరిసి వారి యొక్క పాదధూళిని శిరస్సునందు ధరించాలి. భగవద్భక్తుల పాదధూళిని శిరస్సునందు ధరించటం అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి కార్యము. కృష్ణుని ఆజ్ఞ మేరకు అక్రూరుడు నందగోకులానికి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ భగవద్భక్తుల పాదధూళి ఉంటుంది, అక్కడ ఇసుక రేణువులు ఉంటాయి. అతనికి ఆనందమైపోతుంది. ఆ భగవద్భక్తుల పాదధూళిలో అతడు పొర్లుదండాలు పెడతాడు. ఎందుకు? ఒక తల మీద వేసుకుంటే చాలదు, నేను ఒంటి నిండా ఆ భగవద్భక్తుల పాదధూళిని నేను రాసుకోవాలి అని అక్రూరు. అంటే అది నిజమైనటువంటి భక్తి. అటువంటి మహాపురుషుల పదపాంసువ ధరించి అసంశయవనప్పుదే, అంటే సంశయరహితుడుగా. ఎటువంటి సంశయరహితుడు అంటే భగవంతుని విషయంలో, భగవంతుని జ్ఞానములో, ఆ పొందటంలో, భగవంతుని జ్ఞానమునందు సంశయం లేకుండా, భగవంతుడు అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు, దోషదూరుడు అంటే అవునా కాదా అని సంశయం ఉండరాదు. భగవంతుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు, దోషదూరుడు అంటే అంతే. నిస్సంశయంగా నిశ్చలమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి జ్ఞానం ఉండాలి. అసంశయవనప్పుదే. మనకు ఈ సంశయమే పెద్ద, అందుకే అన్నారు తెలుగులో అనుమానము పెనుభూతము అని. కాబట్టి మనకు దేనిలోనైనా అనుమానం ఉండొచ్చు. అయితే భగవంతుని జ్ఞాన విషయంలో, హరివాయు గురువుల విషయంలో సంశయము లేకుండా నిస్సంశయంగా మనము జ్ఞానాన్ని పొందాలి. ఈ విధంగా ఇటువంటి మహానుభావుల హంస మొదలుకొని భగవంతుని 18 రూపములను తెలిసి, వారి మహిమలను తెలిసి, వారిని 18 భగవద్రూపములను సేవించేటటువంటి, ధ్యానించేటటువంటి మహానుభావుల పాద రేణువులను శిరస్సునందు ధరించి భగవంతుని విషయంలో నిస్సంశయుడై ఉండటమే, జీవించటమే ఫలవిదు బాಳುವುದಕ್ಕೆ అని ఈ 9వ పద్యంలో చెబుతున్నారు. ఇక ವರಗಾಯತ್ರಿ ನಾಮಕ ಹರಿಗೀರೆರಡಂಗ್ರಿಗಳ ವಿವರವ ತಿಳಿದು ತರುವಾಯದಿ ಷಡ್ವಿಧ ರೂಪವ ಸಾದರದಲ್ಲಿ ಅನುದಿನ ಧ್ಯಾನಿಸುತ್ತಿಪ್ಪುದೇ ఫలవిదు బాಳುವುದಕ್ಕೆ. గాయత్రి మంత్రం యొక్క గొప్పదనము, హరి యొక్క గొప్పదనము, ఆ విషయాలన్నీ మనకు 10వ పద్యంలో చెబుతూ ఉన్నారు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.